అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రామ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో చూద్దాం. హిందూ మతంలో రామ ఏకాదశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. రామ ఏకాదశిని దీపావళి పండుగ ముందు జరుపుకుంటారు. ఈ ఏకాదశి కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో వస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తి ఆయన భార్య అయిన లక్ష్మీదేవిని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. విష్ణువు మరో రూపమైన రాముడి పేరు మీదుగా దీన్ని రామ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం పూజలు చేయడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన పాపాల నుండి విముక్తి పొందుతారని హిందువులు నమ్ముతారు. ఈ ఏకాదశి నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల జీవితంలోని అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. రామ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అది మోక్షానికి మార్గం తెరుస్తుందని, దీని ద్వారా జీవన మరణం అనే చక్రం నుండి విముక్తి పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. థ్యాంక్స్ ఎవ్రీవన్. బై బై. నా వీడియో కనుక నచ్చుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి.